ఈరోజు దస్పల్లా హిల్స్ ఇష్టం వచ్చిన డెవలప్మెంట్ అగ్రిమెంట్ రాసుకొని 10% వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చి 90% నువ్వు పెట్టుకుంటే ఎక్కడైనా డెవలప్మెంట్ అగ్రిమెంట్ అలా ఉంటుందా? ఏదైనా 50-50 ఉంటుంది, 40-60 ఉంటుంది, కానీ 10-90 కూడా ఉంటుందా డెవలప్మెంట్ అగ్రిమెంట్లు? అలాంటి పెద్ద పెద్ద రాణి కుటుంబాలను కూడా నువ్వు కూర్చోబెట్టి బెదిరించే వైనాలు మర్చిపోయావు అనుకుంటున్నావా? మా కుటుంబాలను బెదిరించడానికి నువ్వేమో అధికారులను పంపిస్తావు, గోడల పగలు కొట్టిస్తావు, ఇంట్లో ఉండే వాళ్ళని 3 గంటలకి 2 గంటలకు నువ్వు ఇన్ఛార్జ్ షిప్ తోటి ఒక్కొక్కరిని బెదిరించి వాళ్ళు ఎవరైతే పనులు చేశారో వాళ్ళందరికీ కూడా నీకు జేసీ ప్రమోషన్లు ఇస్తా, కలెక్టర్ ప్రమోషన్ ఇస్తానని చెప్పి ఈ రోజు బెదిరించి ఏదో సునకానందం పొందేవే, నీకు టైం స్టార్ట్ అయిపోయింది. నేను చెప్తున్నాను రాసుకో. నువ్వు ఎప్పుడైతే జుట్టుకు సరిగ్గా కలర్ వేసుకోకుండా మొత్తం తల ఎంటుకలతోటి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడే నీ టెన్షన్ మొదలైపోయిందని అర్థమైపోయింది నాకు. ఎప్పటి నుంచో నీ బతుకు అలాగే ఉంటది. నువ్వు ఏదో ఢిల్లీలో కూర్చొని పవర్ బ్రోకరిజం చేసేస్తావని అనుకుంటున్నావేమో. మళ్ళీ నీ పేరు సైరా అంటాను నీ మొహానికి. నేను ఒకటి చెప్తాను నీకు, ఒకటి ఏంటంటే అది ఉత్తరాంధ్రలో ఉద్యమ స్థాయిలో ముందుకొచ్చిన నాయకులు ఎంతో మంది ఉంటారు. వాళ్ళ జీవితాలతో ఆడుకుందాం అని నువ్వు అనుకున్నావే, వాళ్ళు ఎన్ని కూడా నీకు వదులుతాయి అనుకుంటున్నావా?